మన దేశంలో ఆ చట్టము తీసుకువచ్చిన తర్వాత ఆ చట్ట ప్రకారము శిక్షతో పాటు ₹1,00,00,000 ఫైన్. పేపర్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజ్ అయితే యాక్ట్ ఉందో, ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్, ఇది 2024లో ఎనాక్ట్మెంట్ అయింది. అంతకుముందు 2014 కన్నా ముందు లీకేజ్, అది కూడా చెప్తాను మీకు, లీకేజ్ అయితే 420 కింద కేసు పెట్టి వదిలేది. కానీ ఈ యొక్క ప్రివెన్షన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్లో 2024 నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకురావటం, దాంట్లో ₹1,00,00,000 ఫైను ఇది చేసిన జరిగింది. దాంతోపాటు గవర్నమెంట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని పెట్టింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2017 రాధాకృష్ణన్ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెట్టారో ఇవి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు, అకాడమిషియన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలు తీసుకొని ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు టెస్ట్ పెడుతున్నారు. టెస్ట్ పెడుతున్నటువంటి యొక్క నేపథ్యంలో నీటిలో కొంత ఏదైతే లీకేజ్ అయ్యిందో ఈ లీకేజ్ సంబంధించిన దాంట్లో ఎగ్జామినేషన్ బయటకు పెట్టిందే ఈరోజు ప్రభుత్వం, దాన్ని బయటకు తీసుకువచ్చిందే ప్రభుత్వం. అందులో కూడా కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. పూనాకు మహారాష్ట్రకు సంబంధించినటువంటి కుల్కర్ణి అయితే ఏంది, అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే లీక్ చేశారో పేపర్ సెట్ చేసిన వాళ్ళు లీక్ చేశారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్న వాళ్ళు చేసినటువంటి లీక్. నేను నిజంగా కూడా నీటి లీక్ అయింది, దాని మీద మాట్లాడాలి అంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడవచ్చు. సిపిఐ సరే వాళ్ళకు ఉన్నది ఎవరు ఉన్నారో లేరో తెలియదు, వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడచ్చు. ఇండియా అలయన్స్లో ఏమైనా మిగులు ఉంటే, ఇండియా బ్రేక్ అయిపోయింది కదా, ఎవరెవరితో ఉన్నారో మనకి తెలియదు, ఇంకా మనకు ఉంటే అక్కడ మాట్లాడచ్చు. బయట రోడ్డు మీద ఏంటంటే నాకు అర్థం కాదు. సరే, ఇది నీట్ ఎగ్జామినేషన్ సంబంధించిన దాంట్లో నేను చెప్తాను. ఇప్పుడు ఒకటి నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు రాహుల్ గాంధీ గారిని కానీ రేవంత్ రెడ్డి గారి కానీ, ఇక్కడ మీరు పేపర్ లీకేజ్ గురించి మాట్లాడుతున్నారు, ధర్మేందర్ ప్రధాన్ గారి రెసిగ్నేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. మీ పేపర్ లీకేజ్ 2014 ముందు, పేపర్ లీకేజ్ 2014 ముందు తమిళనాడు మన వెస్ట్ బెంగాల్ టీఎంసీ, తమిళనాడులో ఏఐడిఎంకే, ఒడిశాలో బీజేడీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మొత్తం 53 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లీకేజ్ అయినాయి. టీఎంసీ వెస్ట్ బెంగాల్ 7 లీకేజ్ అయినాయి, ఏఐడిఎంకి అప్పుడు 7 లీకేజ్ అయినాయి, బీజేడీ ఒడిశా 6 లీకేజ్ అయినాయి, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో 6 అయినాయి, ఎస్పీ ఉత్తరప్రదేశ్లో పరిపాలించే 3 అయినాయి, ఎన్పీఎఫ్ నాగాలాండ్లో అప్పుడు వాళ్ళ యూపీఎఫ్